నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సాధించడం జరిగిందని జీవో నెంబర్ 69 ఆనాడు విడుదలైనప్పుడు సంతోషించినటువంటి రోజు. కానీ ఆ సంతోషం చాలా రోజులు నిలవలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటైనటువంటి మొదటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ఏ జీవో నెంబర్ 69 ద్వారా మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూరు మక్తల్ మండలాలకు కలిపి దాదాపు 25,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుందో, ఏ జీవో నెంబర్ 69 ద్వారా నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నారాయణపేట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నారాయణపేట, ధన్వాడ, దామరగిద్ద, దౌలతాబాద్ మండలాలలో 30,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుందో, ఏ నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొడంగల్, కోస్గి, మద్దూర్, బొమ్రాజ్పేట్ మండలాలలో దాదాపు 45,000 ఎకరాల కంటే మొత్తం ఈ 3 నియోజకవర్గాలు కలిపి మక్తల్, నారాయణపేట, కొడంగల్లో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ఈ ప్రాజెక్ట్ని తుంగలోకి తొక్కి ఈ ప్రాజెక్టు పనులు కనుక చేపడితే, ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అయితే ఎక్కడ రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందో, ఎక్కడ ప్రభుత్వానికి పేరు వస్తుందో అనేటువంటి చాలా కుటిలమైనటువంటి ఆలోచనతో రైతులకి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాటి నుంచి నేటి వరకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు నాయకులు, రైతు కూలీలు అందరూ కూడా మా ప్రాంతం బాగుపడాలంటే ఈ యొక్క ఏదైతే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు చేపట్టాలని పదే పదే చెప్పడం జరిగింది. కుయుక్తులతో కుటిలంగా ప్రభుత్వం ఏం చేసిందంటే, పక్కనే ఉన్నటువంటి 20 కిలోమీటర్లలో ఉన్నటువంటి కృష్ణమ్మ నీళ్లు, అంటే తోడుకుంటే వచ్చేంత దూరంలో ఉన్నటువంటి కృష్ణమ్మ నీటిని, అది కూడా ఎష్యూర్డ్ వాటర్, ఈ ప్రాజెక్ట్ ఈ జీవో నెంబర్ 69 ద్వారా రైతులకు వచ్చేది ఎష్యూర్డ్ వాటర్. ఇది కాకుండా పాలమూరు రంగారెడ్డి టైలెంట్కి ఈ ప్రాంతాన్ని ఈ ఆయకట్టుని టైలెంట్కి పెట్టి ఎష్యూర్డ్ వాటర్ని కాకుండా ఎష్యూర్డ్ వాటర్ ఇవ్వకుండా ఫ్లడ్ వాటర్ ఇచ్చేటట్టుగా ఈ ప్రాంతం యొక్క రైతుల నోట్లో మట్టి కొట్టడం జరిగింది. ఇవాళ శాసనసభ్యులు, మక్తల్ శాసనసభ్యులు శ్రీహరి గారు కానివ్వండి, నారాయణపేట శాసనసభ్యురాలు పర్ణికా రెడ్డి గారు కానివ్వండి, ఈ ప్రాజెక్టు పైన చిత్తశుద్ధి ఉన్నటువంటి జి మధుసూదన్ రెడ్డి గారు కానీ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఇవాళ మేమందరం కూడా గౌరవ ఇరిగేషన్ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏ జీవో అయితే తీసుకొచ్చి ఏ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ని చేపట్టాలని పునాదులు వేసినారో, ఈ శాసనసభ్యులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి శ్రీహరి గారు కానీ, పర్ణిక గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల సందర్భంగా ఆ ప్రాంత ప్రజలకు, మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు చాలా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి రాబోతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల కల అయినటువంటి నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ని పనులు ప్రారంభించి ఈ ప్రాజెక్ట్ని చేపడతామని చాలా స్పష్టమైనటువంటి హామీ ఎన్నికలకు ముందు ఇవ్వడం జరిగింది. ఏదైనా హామీ ఇస్తే హామీ ఇచ్చినట్టుగా నిలబెట్టుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేమందరం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క గతంలో ఏదైతే ఈ 69 జీవో ద్వారా 1,450.51 కోట్లు ఎస్టిమేట్ తోటి ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని, అలానే ఆనాడు 133 కోట్ల 86 లక్షలు ఆనాడు శాంక్షన్ చేయడం జరిగింది. ఆనాడు ఈ ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేట్స్ 1,450 కోట్లు 51 లక్షలు. దీన్ని రివైజ్ చేసి, అంటే ఈ రోజు ఉన్నటువంటి రేట్లకు ఈ ప్రాజెక్ట్ని రివైజ్ చేసి యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ ఇనిషియేట్ చేసేటట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము కోరడం జరిగింది. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు వారు ప్రభుత్వం తరపున ఈ ప్రాజెక్ట్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అత్యంత ప్రాధాన్యతతో
ఈ ప్రాజెక్టుని వేగవంతంగా దీనికి సానుకూలంగా స్పందించి వేగవంతంగా వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టు మళ్ళీ రూపకల్పన అయ్యే విధంగా సహకరిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేము ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరినట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ మంత్రిగా వారు దీన్ని వేగవంతం చేయాలని, అలానే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలిసినటువంటి ఈ ప్రాజెక్టుకి పునాదులు వేసినటువంటి ఎవరైతే ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారిని కూడా మేము అందరం కూడా ఆ ప్రాంత ప్రజల తరఫున వారికి అన్ని విషయాలు తెలుసు. అయినా ఇవాళ వారు ముఖ్యమంత్రిగా మా బిడ్డ అయినటువంటి మా పాలమూరు బిడ్డ అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి మేము వారిని ఒక ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్ట్ని వీలైనంత తొందరలో ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టుగా తగు చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టే కాక మిగతా కొన్ని వారి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మిగతా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలను కూడా గౌరవ శాసనసభ్యులు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అవి కూడా వారు ఆ విషయాలు మీకు వివరిస్తారు ఇప్పుడు. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పటిదాకా గౌరవ సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్రరెడ్డి గారు చెప్పినట్టు నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుతో పాటు కోయిల్ సాగర్కు సంబంధించిన విషయాన్ని కూడా ఈరోజు గౌరవ ఇరిగేషన్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కోయిల్ సాగర్ ప్రాజెక్టు వచ్చేసి 3 TMC ఉంది. దాన్ని ఇంకొక 2 TMCగా పెంచాలని చెప్పేసి మంత్రి గారికి మేము కోరడం జరిగింది. ఎందుకంటే బేసిక్గా కోయిల్ సాగర్ ప్రాజెక్టు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఆ కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి కొన్ని ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా మహబూబ్ నగర్కు కొడంగల్కు ఒక 0.7 TMC డ్రింకింగ్ వాటర్ కూడా వాడుతూ ఉన్నాం. కాబట్టి అక్కడ ఇరిగేషన్కు వాటర్ సరిపోవట్లేదు. కాబట్టి దానికి ఇంకొక 2 TMCs వాటర్ పెంచుకునే విధంగా దాన్ని ఆయకట్టు పెంచుకోవాలని చెప్పేసి, అంటే ప్రాజెక్టును విస్తరించాలని చెప్పేసి మంత్రి గారి దృష్టికి నేను, మహబూబ్ నగర్ శాసనసభ్యులు, అదేవిధంగా వంశీచంద్రరెడ్డి గారు, పర్ణికారెడ్డి గారు, శ్రీహరి గారు అందరం కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కోయిల్ సాగర్ ప్రాజెక్టు దేవరకద్ర కాన్స్టిట్యున్సీకి, అదేవిధంగా నారాయణపేటకు మరియు మహబూబ్ నగర్ కూడా ఉపయోగకరంగా ఉంది. కాబట్టి అది పెంచాలని చెప్పేసి మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మంత్రి గారు ఆ విషయంలో కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. దానికి సంబంధించిన డ్రాయింగ్స్, దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా రూపొందించాలని చెప్పేసి సంబంధిత అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మహబూబ్ నగర్, దేవరకద్ర, అదేవిధంగా నారాయణపేట ప్రజల తరఫున మా గౌరవ మంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తాను. ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న సహచర శాసనసభ్యులు, సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్రరెడ్డి గారు, పాత్రికేయ మిత్రులు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఉపయోగపడే ప్రజల రైతుల భూములకు నీళ్ళు వచ్చే పథకాలు ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. బీమా కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, దాదాపుగా 70 నుంచి 90% పనులు 2014 లోపలనే పూర్తి చేయడం జరిగింది. అయితే పశ్చిమ మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్, నారాయణపేట, దేవరకద్రకు వీటి నుంచి పూర్తిగా నీళ్లు రాకపోవడంతో పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టుకు ఆ రోజు ఉద్యమకారులు, ఇంజనీర్సు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు సూత్రప్రాయ అంగీకారంతో ఆ రోజే జీవో తీసుకురావడం జరిగింది. అప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. అంటే జూరాల నుంచి కృష్ణా నదిని లిఫ్ట్ చేసి తీసుకుపోతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత ప్రాజెక్టులు, నేను చెప్పిన ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఎక్కడైతే రావో వాటికి సంపూర్ణంగా 7 లక్షల ఎకరాలకు ఆయకట్టు అందించే విధంగా, పక్కన ఉన్న వికారాబాద్ పరిగికి కూడా నీళ్లు అందించే విధంగా ఒక బ్రహ్మాండమైన పథకాన్ని ఆ రోజు రూపకల్పన చేస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి ఆంధ్ర కాంట్రాక్టర్లతోటి లాలూచి పడి ఆ ప్రాజెక్టు మొత్తాన్ని శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకుపోయి 12,000 కోట్ల రూపాయలతో అయ్యే ప్రాజెక్టును దాదాపుగా 35-40 వేల కోట్ల రూపాయలకు పెంచి ఈ 10 సంవత్సరాలు కాలయాపన చేసి ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీళ్లు ఇవ్వకుండా
మా పాలమూరు జిల్లాను పూర్తిగా నాశనం చేసిండు. కష్టపడి ఎక్కడో కరీంనగర్ మెదక్లో ఉన్న వాడిని తెచ్చి ఎంపీగా మా నెత్తిలో పెట్టుకుంటే తెలంగాణ ఉద్యమం కోసం పాలమూరును నట్టేట ముంచి మా పాలమూరు రైతులను సర్వనాశనం చేసిండు కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి, ఆ ప్రభుత్వం. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత పాలనలో గత ముఖ్యమంత్రి చేసిన అనేక తప్పులను సవరించే కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు పశ్చిమ మహబూబ్ నగర్ జిల్లా ఏదైతే ఎడారి బారిన పడి వలసలు ఎక్కువగా ఉన్నాయో అక్కడికి నీళ్లు రావడానికి సత్వరమే ఉపశమనం కలగాలి రైతులకు అని చెప్పి ఆ కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంతో పాటు ఏదైతే కోయిల్ సాగర్ ప్రాజెక్టు మొదలు 1955లో మొదలుపెట్టినప్పుడు కేవలం 2.7 టీఎంసీలు మాత్రమే. కానీ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ కోయిల్ సాగర్ కు 3.9 టీఎంసీ అష్యూర్డ్ వాటర్ ఇచ్చి మహబూబ్ నగర్ పట్టణానికి తర్వాత దేవరకథలోని టేలెంట్ ఆయకట్టుకు నీళ్లు తీసుకుపోవచ్చు అని చెప్పి ట్రిబ్యునల్ ఆ రోజు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు 80 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ పట్టణానికి మిగతా దేవరకథ టేలెంట్ ఆయకట్టుకు కూడా నిధులు మంజూరు చేసిన అవన్నిటిని కూడా పక్కన పెట్టింది టిఆర్ఎస్ ప్రభుత్వం. సో అవన్నీ సరిచేసే కార్యక్రమంలో ఈరోజు మా దేవరకథ కావచ్చు, తర్వాత మహబూబ్ నగర్ పట్టణానికి నీళ్లు అడిషనల్ వాటర్ సప్లై కావచ్చు, దానికోసం కోయిల్ సాగర్ వచ్చే అదనపు జలాలను ఒక 2 టీఎంసీ లేదా 3 టీఎంసీ తీసుకొచ్చి డ్రింకింగ్ వాటర్ కోసము ఒక అష్యూర్డ్ డ్రింకింగ్ వాటర్ సప్లై మహబూబ్ నగర్ పట్టణానికి వీలైతే జడ్చర్ల పట్టణానికి ఇవ్వడానికి మేమందరం కలిసి ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రులను కోరడం జరిగింది. వారు కూడా చాలా పాజిటివ్ గా అతి త్వరలో ఈ కార్యక్రమం పూర్తి చేసుకుందామని చెప్పి మాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. మీడియా మిత్రులకు మన సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ర రెడ్డి గారికి, తోటి శాసనసభ్యులు మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీహరి గారికి, జిఎంఆర్ గారికి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే మా నారాయణపేట నియోజకవర్గం ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నది, ఎందుకంటే మాకు అక్కడ మీ అందరికి తెలుసు నీళ్లు లేని ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం ముందు నుంచి కూడా. దాంతోపాటు వలసలు కూడా చాలా ఎక్కువైనాయి. ఎందుకైనాయి అని అందరు ప్రశ్నిస్తారు, కానీ ఎందుకైనాయి అనేది అక్కడ పోయి చూస్తే అక్కడ నీళ్లు అనేది మాకు ఉండవు. కాబట్టి ఏదైతే 2014లో జియో నంబర్ 69 అమలు చేయడానికి సిద్ధంగా ఉండేనో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు, అది 10 సంవత్సరాలుగా కూడా దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు దాకా కూడా మా నారాయణపేట నియోజకవర్గం కానీ నారాయణపేట జిల్లాకు కానివ్వండి ఆ నీళ్ళు అనేది ఇప్పటి వరకు కూడా అది కలగానే మిగిలిపోయింది. ఏదైతే మొన్న ఎలక్షన్ టైంలో ప్రచారం టైంలో ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటూ వచ్చాం, ఒకటే ఏంటంటే మాకు మా నీళ్ళు అనేది కావాలి, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాలు అనేది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా అని జనాలకి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకోవడానికే ఈరోజు మా ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి కూడా ఇంతకుముందు ఏదైతే నారాయణపేటకు వచ్చి చెప్పడం కూడా జరిగింది, ఏదైతే తప్పకుండా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాలు అనేది కూడా ఇంప్లిమెంట్ చేసి త్వరలో 1,00,000 పైన ఎకరాలకు కూడా నీళ్ళు అనేది కూడా అందిస్తామని ఆయన ఆ రోజు ఇచ్చిన మాట ఈరోజు మళ్ళీ మేము కూడా వెళ్ళి కలిసినప్పుడు చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. దానికోసమని మా నారాయణపేట నియోజకవర్గ ప్రజల తరపున మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. దాంతోపాటు ఇరిగేషన్ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని కూడా చాలా సానుకూలంగా స్పందించి తప్పకుండా చేస్తామమ్మా అనే మాట ఇచ్చినందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం.
ద సేమ్ టైం ఈరోజు మా అందరితో కలిసి పాలమూరు జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్, అదేవిధంగా సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు అన్న వంశీన గారు అందరు ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఈరోజు మాట్లాడడం, 2014 కంటే ముందు కొన్ని వేల ఎకరాలు చిన్న అమౌంట్తో 25-30 వేల రూపాయలకు ప్రభుత్వానికి ఇచ్చి మా దగ్గర ప్రాజెక్ట్ అయితే అందరికీ నీళ్ళు వస్తాయని చెప్పేసి వందల వేల మంది రైతులు ఆర్ఆర్ సెంటర్లకు భూములు ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా వీటిలో పెండింగ్గా ఉన్నటువంటి విషయాన్ని కూడా అది సంగమణ కావచ్చు, ఉజ్జలి కావచ్చు, గార్లపల్లి కావచ్చు, నేడుగోం కావచ్చు, అనుగొండ, అంకెన్పల్లి, దాదినపల్లి ఈ గ్రామాల రైతులు సంగమండ ప్రాజెక్టు వస్తే భూత్పూర్ వస్తే పెద్ద ఎత్తున భూత్పూర్ కానివ్వండి, భూత్పూర్ వస్తే పెద్ద ఎత్తున ఈ ప్రాంతం సస్యశ్యామలం